పిన్ని, మన మీద ఏమన్నా అనుమానం వచ్చిందంటావా? వాళ్ళకేదో అనుమానం వచ్చి మనల్ని ఉడికిస్తున్నట్టుందే. ఉడికించడం గిడికించడం లాంటి పప్పులు నా దగ్గర ఉడకవు. ఇప్పుడు ఎలా అంటే వీళ్ళే ఏదో చేసి ఉంటారని డౌట్ వస్తుంది. మనం తెలుసుకోవడం ఎలా? ఒక పని చెయ్యి, నువ్వు అర్జెంటుగా మీ డాడీకి ఫోన్ చెయ్యి. డాడీకా? వద్దు, నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. సడన్గా ఆయనకి ఫోన్ చేసి ఇలా అని చెప్తే కంగారు పడతారు. ఏదైనా ప్రమాదం జరగవచ్చు. ఏదో ఒకటి నేనే ఆలోచిస్తాను. ఓ పని చెయ్యి, ఇంటికి వెళ్ళాక తులసి కనిపించింది అని చెప్పు. ఆ తింగర్ది ఎలా కనిపించింది, మిమ్మల్ని ఫాలో అయ్యాం కదా అని గబాల్న ఆ వెంకటలక్ష్మి నోరు జారే అవకాశం ఉంది. అప్పుడు పట్టుకో, అసలు విషయం తెలిసిపోతుంది. మేమంతా కలిసి షాపింగ్కి వెళ్ళాం, అవి ఇవి కొనుక్కున్నాం అని చెప్పు. అయితే ఏదో ఒకటి కొనుక్కుని వెళ్ళాలి కదా. కొనుక్కునే వెళ్ళు, తప్పే ఉంది. సరే పదండి వెళ్దాం. పద. పోనీ పోనీ. వెళ్ళు వెళ్ళు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్క అక్క అక్క, ఏమైందే అంతలా అరుస్తున్నావు? వాళ్ళు బయలుదేరారంట, పని పురమాయించేయమంటావా? ఎవరు బయలుదేరారు? ఏం పని పురమాయిస్తున్నావు? అదే అక్క, ఆ తులసి వాళ్ళు శ్రీశైలం నుంచి రిటర్న్ అయ్యారంట. నువ్వు ఊ అంటే మన మనిషికి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇప్పుడు కనిపించకుండా పోయినోళ్ళు నిజంగానే మొత్తానికి కనిపించకుండా పోతారు. ఒక్క దెబ్బ కారుతో అలా కొడితే ఎక్కడో లోయలో పడతారు. దెబ్బకి వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి, మన సమస్యలు తీరిపోతాయి. ఏంటక్క ఆలోచిస్తావు? నువ్వు త్వరగా ఒక మాట చెప్పు, పనైపోతుంది. ఆపవే నీ గోల. నాకు తులసి మీద కోపం ఉందన్న మాట నిజం. అది నా ఇంట్లో అడుగు పెట్టకూడదన్నది కూడా నిజం. అంతే తప్ప దాని ప్రాణాలు తీయాలని నేనెప్పుడూ అనుకోలేదు. నేను ప్రాణాలు తీసేంత దుర్మార్గురాలు కాదు. అయినా ప్రాణాలు తీయడం అంటే ప్రాణాలు తీయడం. అసలు నేను చెప్పానా మీకు? నువ్వే కదా వాళ్ళు కనిపించకుండా చెయ్యండి అన్నావు. కనిపించకుండా దాచిపెట్టండి అన్నానే, అంతే. చంపండి ప్రాణాలు తీయండి అనలేదు. ఏదో భయపెట్టి 4 దెబ్బలు కొట్టి నా జోలికి రాకుండా చేస్తే చాలు అన్నాను. సరే అక్క, ఇప్పుడేం చేయమంటావు? ఏదోటి ఆలోచించి చెప్తానులే. ఇదిగో, ఏదో ఆలోచించినా వాళ్ళు శ్రీశైలం అడవులు దాటక ముందే చెప్పు. చెప్తానులే, నువ్వెళ్ళు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు ఆదిత్య? అదే నాకు అర్థం కావట్లేదు. మన ప్రయత్నం మనం చేసాం, వెతకాల్సిన చోట్ల అన్నీ వెతికాం. నిన్ను రమ్మని, నన్ను పెందలాడే రమ్మని, అంత సడన్గా ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? వాళ్ళకే వాళ్ళు వెళ్ళిన ప్రయాణం కాదు, మన మీద డౌట్ వచ్చి మీ అమ్మ వాళ్ళు మనల్ని ఫాలో అయ్యారు కాబట్టి వాళ్ళ మిస్సింగ్ వెనుక ఖచ్చితంగా వీళ్ళ హ్యాండ్ ఉండే ఉంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. మరి వాళ్ళ విషయం తెలియడం ఎలా? వాళ్ళ నోటితోనే తులసి వాళ్ళని వాళ్ళేం చేశారో చెప్పించాలి. అదే ఆంటీ, ఎలా? ఓ పని చేస్తే? ఏంటది?
సూపర్ ఆంటీ. మీరు ఆ పని చేయండి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఈలోపు నేను వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం చేస్తా. సరే ఆదిత్య. సరే ఆంటీ, బాయ్. దుర్గా, దుర్గా, ఏంటండి? తులసి వాళ్ళ ఇంటికి తాళం వేస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళింటికి తాళం వేసుంటే నన్ను అడుగుతారేంటండి? వాళ్ళేమన్నా నాకు చెప్పి వెళతారా? ఏ బలాదూర్లు తిరగటానికి వెళ్ళారో ఏంటో. అదేంటి, కనీసం నాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు చేసే ప్రతి పని మీకు చెప్తారా? ఆ తులసి ఎన్ని తింగర్ పని చేయలేదు, అవన్నీ మీతో చెప్పిందా? అలా మాట్లాడతామేంటి దుర్గా? నేను అన్నీ ఇలాగే మాట్లాడతాను. ఊరికే నన్ను విసిగించకండి. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఎలా తెలుస్తుంది? సత్యవతి, తులసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా తెలుసా? అయ్యో, నాకేం తెలియదు బావగారు. అతే తులసి వాళ్ళు బయటికి వెళ్ళారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా? నాకు తెలీదు ప్రసాదు. ఎందుకండి మనిషిని అడుగుతున్నారు? ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని అడుగుతున్నాను. అయితే ఓ పని చేయండి, మమ్మల్ని అడిగే బదులు సోదావణ్ణి అడగండి, చెప్తుంది. సోది చెబుతానమ్మ సోది. కరెక్ట్గా చెప్పావు దుర్గా. సోదామని అడుగుతానులే. నిన్ను అడిగితే సోది తప్ప విషయం రావట్లేదు కాబట్టి ఆ సోదామని అడుగుతాను. విషయం ఏంటో చెప్తుంది. ఇదిగో సోదామాయ్, ఇలా రామ్మా. అలాగే దొరా, సోది చెబుతాము. సోది చెబుతానమ్మ సోది. దండాలు దొర, దండాలు దొరసాని. సరే కూర్చో, కూర్చో. ఒక పని చేస్తాను. మధుర మీనాక్షి పలుకు, కంచి కామాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, సత్యవాడ సత్యమ్మ పలుకు, సరస్వతమ్మ సత్యం చెప్తాది దొర. అది సందేహం వద్దు దొర, నీ సమస్య ఏంటో అమ్మవారు చెప్పింది దొరా. అమ్మ నా నోటితో నిజం పలికిస్తాది దొర. అమ్మ వాక్కు బ్రహ్మవాక్కు, బ్రహ్మవాక్కు మా వాక్కు. అసలేం జరిగిందంటే మీరేమి చెప్పొద్దు దొర, నేను చెప్పింది చెవిన వేసుకోండి. ముగురమ్మల మూలపుటమ్మ చెప్పిస్తుంది. అదిగో అక్కడ నుంచున్న చిన్న దొర. ఈ పెద్ద దొర ముద్దుల బిడ్డ. మనిషి మాత్రమే ఇక్కడున్నాడు, మనసు మాత్రం మరో మనిషి మీదుంటది. బయట బంగారంలా ఉన్నాడు, లోపల దిగులు చెందుతున్నాడు. ఈ పుంజుకి జతకట్టిన పెట్ట కనిపించడం లేదని తల్లడిల్లిపోతున్నాడు దొర. ఏ మూల ఉందో, ఎలా ఉందో, ఎప్పుడొస్తాదో అని కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నాడు దొర. అవునమ్మా, నువ్వు చెప్పేది నిజమే. వాళ్ళు నిన్నటి నుంచి కనిపించట్లేదు.
కొంచెం ఎక్కడికి వెళ్ళారో చెప్పమ్మా. వాళ్ళ మనసుకి పుట్టి వెళ్ళలేదు దొర. ఎవరో బలవంతంగా కుట్ర పన్ని పంపినారు దొర. మాయమాటలు నమ్మిన చిలక గూడు విడిచి ఊరు దాటింది దొర. ఆ చిలకకి కీడు తలపెట్టినారు, మోసం చేస్తున్నారు. పుంజుని పెట్టని ఒక్కటి కానీయకుండా ఉండడానికే ఇదంతా చేస్తున్నారు దొరా. చేసిన వాళ్ళు చేరువలో ఉన్నారు దొరా. కీడా దాచేశారా? ఎవరు చేశారు? చెప్తాను దొరా. అమ్మ పలికిస్తుంది, అచ్చరం పొల్లు పోకుండా చెప్తాను దొరా. వెళ్ళిన వాళ్ళు ఇంటికి క్షేమంగా తిరిగి రాకపోతే దానికి కారణమైన వాళ్లలో పెద్ద ఆడతలకాయకి ప్రమాదం ఉంది దొరసామి. చేస్తున్న పాపం పాములా వెంటాడుతుంది దొర. ప్రాణగండం వచ్చి మీద పడుతుంది దొరా. నానమ్మ, ఏంటి మీరు చేసిన ప్లాన్? దుర్గమ్మత్తకేం కాకూడదు నానమ్మ. దుర్గమ్మత్తకేం కాకూడదు నానమ్మ. దుర్గమ్మత్తకేం కాకూడదు నానమ్మ. ఏయ్, మా అమ్మని పట్టుకుని ఏం కావద్దంటావేంటి? ఏం జరిగిందో చెప్పు. అడుగుతున్నాడు కదా, ఏం జరిగింది చెప్పతయ్యా. ఏం చేశారు? ఏం జరిగింది? నిజం చెప్పండి. ఆ తులసి మా అత్తయ్యని నన్ను అడ్డం పెట్టుకొని వెటకారం ఆడుతుందని నా వంక పెట్టుకొని ఆ అత్తయ్య మీద పంచాయతీలు పెట్టుకుంటుందని, అందుకని మేమందరం కలిసి వాళ్ళని భయపెట్టాలని చిన్న ప్లాన్ వేసాం మావయ్య. వాళ్ళని భయపెట్టడానికి ప్లాన్ వేశారా? అవును బావా. మా కెపాసిటీ ఏంటో తెలియాలని అసలు అత్తయ్య కూడా చెప్పకుండా వాళ్ళు శ్రీశైలం వెళ్ళి నిద్ర చేస్తే మంచి జరుగుతుందని పూజారితో చెప్పించాం. మంచి ముహూర్తం, బలమైన లగ్నం ఉంది. ఈ సమయంలో అక్కడికి వెళ్ళి నిద్ర చేస్తే మీ సమస్యలన్నీ తొలగిపోతాయని చిన్న అబద్ధం చెప్పి పంపించాం. పైగా నిద్ర చేసి వచ్చే వరకు మౌన వ్రతం పాటించాలని చెప్పాం. అందుకనే వాళ్ళెవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోయారు. ఏంటి ప్లాన్ వేసి శ్రీశైలం పంపించారా? ఇంకేం చేశారు చెప్పు. అసలు శ్రీశైలం పంపించాల్సినంత అవసరం ఏంటి? ఒక నిద్ర చేసి వచ్చినంత మాత్రాన నేను తులసిని మర్చిపోతాను అనుకున్నావా? మర్చిపోతావని కాదు, భయపడతావని. వాళ్ళని మేమేదో చేసేసామని నువ్వు భయపడతావు, వాళ్ళు కూడా భయపడతారు. ఈరోజు మీకు తెలియకుండా శ్రీశైలం పంపారు, రేపు ఇంకెక్కడికైనా పంపుతారని, అలా భయం కలగడానికని చిన్న ప్రయోగం చేశాం అంతే. అవతలి వాళ్ళ ప్రాణాలతో ప్రయోగాలు చేస్తారా? చూడు, అసలు నువ్వు ఇంటికి రావడమే తప్పు. నాకు తులసికి మేనరికం కూడా ఉందని తెలిసి
అసలు ఈ ముసలావిడ నేను ఇక్కడికి తీసుకురావడమే తప్పు. నీకు నాకు కుదరదని తెలిసిన తర్వాత కూడా నువ్వు ఇక్కడ ఉండడం తప్పు. పైగా మా అమ్మ ఎన్నిసార్లు ప్రయత్నించినా నేను తల వంచట్లేదని తెలిసి నువ్వు ఇంకా 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 ఇక్కడే ఉండడం తప్పు తప్పు తప్పు. అసలు నాకు పెళ్ళైన తర్వాత కూడా నా మీద ఆలోచనలు పెట్టుకోవడం అనేదే క్షమించరాని తప్పు. ఇప్పుడు నన్ను వాళ్ళని భయపెట్టి నువ్వేం సాధిద్దామనే? ఏమత్తయ్యా, పెద్దదానివి, వయసు మీద పడింది, కాస్త కూడా ఆలోచన లేదా నీకు? అసలు నీ బుర్రలో మంచనేదే లేదా? ఇలా చేయబట్టే కదా నీ కూతురు ఇంటి కోడలు కాందే. నువ్వు చెడ్డదానివని లోకానికి తెలుసు. ఇంకా ఎందుకు నా దుర్గం చెడగొట్టాలని చూస్తావు? ఎందుకు తన మనసును మార్చి దుర్మార్గ పనులు చేస్తున్నావు? ఇందులో దాని ప్రమేయం ఏమీ లేదు ప్రసాదు. దాని ప్రమేయం లేకపోవచ్చు, కానీ దానితో చాలా ప్రయత్నాలు చేయించారు కదా మీరు. ఈ తులసి దుర్గ దృష్టిలో శత్రువుగా మారడానికి కారణం నువ్వే. అసలు మిమ్మల్ని ఇక్కడ ఉండనియడం నా తప్పు. ఏమండి, వాళ్ళనేమన్నా అంటే మర్యాదగా ఉండదు. ఎందుకు? అవతల వాళ్ళ ప్రాణాలు తీసే హంతకుల్నే పక్కన పెట్టుకుని ఉంటావా నువ్వు? ఈరోజు బయటికి పంపిన వాళ్ళు రేపు కనిపించకుండా చేస్తారు. ఈవిడ ఎంతకైనా తెగించే మనిషి, అందుకే ఈవిడంటే నాకు అసహ్యం. ఇదిగో సోదమ్మా, నువ్వు వచ్చి నిజం చెప్పి పుణ్యం కట్టుకున్నావు. రై పదరా, శ్రీశైలం పెడదాం. అబ్బే లేదు, వాళ్ళు బయలుదేరారు బావగారు, వచ్చేస్తుంటారు. ఓ, ఇందులో నీ పాత్ర కూడా ఉందా? అంటే ఒక్క అక్క తప్ప మేమంతా కలిసి చేసిన పని ఇది బావగారు. అవును బావగారు. బావగారు, ఇది వీళ్ళ బుద్ధి తెలిసింది కదా. నువ్వా? నేనే. వాళ్ళు కనిపించకుండా పోవడానికి వీళ్లే కారణం అనిపించి నేను ఆదిత్య కలిసి ప్లాన్ చేసి వీళ్లతోనే నిజం రాబట్టాం. వీళ్ళని నమ్మకండి బావగారు, ఒక కంట కనిపెడుతూనే ఉండండి. రే, వాడు వస్తా అన్నారులే, నువ్వేం కంగారు పడుకో. ఓకే నాన్న. सावधान, विश्राम, सावधान, दाएं मुड़, बाएं मुड़, पीछे मुड़, लेफ्ट राइट लेफ्ट राइट लेफ्ट राइट left right left right left right. ఏమే మీ దుష్ట చతుష్టయం కలిసి నక్క చిత్తుల ప్లాన్లు వేస్తారా? అద్భుతమైన ముహూర్తం, కైలాసంలో శివుడు శ్రీశైలంలో ఉంటాడు, బోలా శంకరుడు కోరిన వెంటనే ఈ సమయంలో కోరికలు తీరుస్తాడు అని పూజారితో మా అమ్మకు చెప్పించి శ్రీశైలం పంపిస్తారా?
మా అమ్మ పిచ్చిది కాబట్టి మాతో ఒట్టు వేయించి మౌన వ్రతం చేయిస్తూ శ్రీశైలం పట్టుకెళ్ళిందే. కొండకు దీక్షతో వెళుతున్నామని ఫోన్ కూడా తేనివ్వలేదే. మా అమ్మ నమ్మకాన్ని ఎందుకు కాదనాలి అని వెళ్ళాము. అప్పటికీ నాకు డౌట్ కొడుతూనే ఉందే, ఎందుకలా ఫోన్ చేయించిందా అని. మేం ఫోన్ చేయించడం ఏంటి, నాకేం తెలీదు. అబద్ధం ఆడుకో. ఒకే ఒక్క మొట్టుతో మాడు పగలుగొట్టి గుజ్జు చేతిలో పెడతాం. ఫోన్ చేసిన పూజారే లెంపలేసుకొని మరి పాపం చేశానమ్మా అని చెప్పాడే. చెప్పాడా? 5,000 తీసుకుని అంత మోసం చేస్తాడా? చూసావా, భయపడిపోయావు. మీలాంటి బుర్ర తక్కువ వాళ్ళ వల్ల ఏమవుతుందే? మీరు భయపెడితే భయపడేదాన్ని కాదు. భయమే ఉంటే ఆదిత్యని ప్రేమించేదాన్ని కాదు, పెళ్లి పీటల మీద కూర్చునేదాన్ని కాదు, ఈ తాళి బొట్టు కట్టించుకునేదాన్నే కాదు. నా మొగుడు ఎస్ఐ, మా మామ మాజీ కమిషనర్, నేను తులసిని, డాటర్ ఆఫ్ హెడ్ కానిస్టేబుల్ సాంబయ్య.